హలో. మంచిది. దేవుని యొక్క మహాప్రేమ కృపా కనికరాన్ని బట్టి దేవుడు మనందరినీ సజీవంగా ఉంచి మరొక బైబిల్ తరగతిలోనికి చేర్చినందుకు తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, జ్యోతిర్మయుడా, అద్వితీయుడా, అగోచరుడా, ఆది అంతము లేనివాడా, అనంతమైన జ్ఞాన సంపదలు కలిగిన మా పరలోకపు తండ్రి, మహోన్నతమైన సర్వశక్తి కలిగిన మీ నామమును బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా చల్లగా కాపాడి మరొక దినాన్ని మాకు వరంగా ప్రసాదించి మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు తెలియచేయటానికి మీరు మాకిచ్చిన మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి అనేకమైన అద్భుతమైన విషయాలు, మా జీవితాలను బాగు చేసుకునే విషయాలు, చరిత్రలో జరిగిన సందర్భాలు మాకు చక్కగా తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. రాజుల గ్రంథాన్ని మేము పరిశీలిస్తూ ఉండగా అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు మా మనోనేత్రాలు వెలిగించి మాకు అర్థమగు రీతిలో బోధిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినము కూడా తండ్రి మరికొన్ని మాటలు మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో రాయించిన మాటల్లోని వాస్తవాలను మీ ఆత్మ సహాయముతో గ్రహించగలిగే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. గడిచిన వారం మనం రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం వరకు కదా ఆలోచించాం. జరిగిన సందర్భం, యెరోబాము మరి ధూపం వేస్తూ ఆయనే బలిపీఠం ఎక్కటం జరిగింది. దానివల్ల దేవుడు యోధా దేశంలోంచి ఒక దైవజనుడిని పంపించి బలిపీఠానికి మరి దేవుడు ఒక విషయాన్ని తెలియచేయటం జరిగింది. అదే సమయంలో మరి ఈయన బలిపీఠం ఎక్కి యెరోబాము ధూపం వేస్తూ ఉన్న సమయంలో ఆ బలిపీఠాన్ని గురించి దైవజనుడు చెప్పిన మాటకి ఆయన కోపం వచ్చి ఆ దైవజనుడిని పట్టుకోవటానికి చెయ్యి చాపినప్పుడు ఆ చెయ్యి ఎండిపోతుంది. అది ఎండిపోయినప్పుడు ఆ దైవజనుడిని వేడుకుంటాడు, నా చెయ్యి ఎప్పట్లాగా బాగవ్వాలి, దయచేసి ప్రార్థన చేయమని దైవజనుడిని బతిమాలు కొన్నప్పుడు దైవజనుడు అతని గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ చెయ్యి మరలా బాగై మునుపటి వల్లే అవుతుంది. అంతవరకే మనం చదువుకున్నాం. 7వ వచనం నుండి ఈరోజు ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా, ఎప్పుడైతే ఈ యెరోబాము రాజు చెయ్యి బాగైపోయిందో వెంటనే రాజు దైవజనుడిని వేడుకున్నాడు, మా ఇంటికి వచ్చి అలసట తీసుకో, రెస్ట్ తీసుకో, నీకు చాలా బహుమానాలు ఇస్తాను అని దైవజనుడితో యెరోబాము రాజు మాట్లాడినప్పుడు దైవజనుడు రాజుగారితో మాట్లాడుతున్నాడు. దైవజనుడు రాజుతో ఇట్లా, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమును తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అని. రాజుగారు ఏమడిగారు, నా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకో, నీకు చాలా బహుమానాలు ఇస్తా అంటే నీ ఇంటి మొత్తంలో సగం వాటా నాకు ఇచ్చిన నేను నీ ఇంటికి రాను, ఎందుకంటే దేవుడు ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరింట్లో భోజనం చేయొద్దు, వచ్చిన దారినే తిరిగి వెళ్ళొద్దు అని దేవుడు నాకు ఆదేశం ఇచ్చాడు. కాబట్టి దేవుని మాటకు లోబడి నేను రాను అని ఖచ్చితంగా రాజుగారితో చెప్పాడు. అంతా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాను. చెప్పినట్టే చేశాడు. ఏ రూట్లో అయితే బేతేలుకు వచ్చాడో తిరిగి ఆ రూట్లో వెళ్లకుండా వేరొక రూట్లో తిరిగి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు?
యోధా దేశం నుంచి వచ్చాడు. యోధా దేశం నుంచి వచ్చి తిరిగి యోధా దేశానికి వేరే మార్గంలో వెళ్ళిపోయాడు, బెత్లెహేము. అయితే 11వ వచనం, బేతేలులో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఎక్కడ? అదే బేతేలులో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తన తండ్రితో తెలియచెప్పగా. బేతేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త కుమారుడు ఎక్కడున్నాడంటే రాజుగారి దగ్గర ఈ యోధా దేశంలో నుంచి వచ్చిన ప్రవక్త ఏ ఏ కార్యక్రమాలు అయితే చేశాడో, బలిపీఠం గురించి చెప్పిన ప్రవచనం కానీ, ఆ సందర్భంలో రాజుగారి కోపం వచ్చి చెయ్యి చాపి అతను పట్టుకోమనటం కానీ, అప్పుడు ఆ యరొబాము చెయ్యి ఎండిపోవటం కానీ, మళ్ళీ ఈ ప్రవక్త ప్రార్థన చేస్తే తిరిగి ఆ చెయ్యి బాగవటం, ఈ విషయాలన్నీ మాట్లాడాడు. తర్వాత ఆ రాజుగారు తన ఇంటికి ప్రవక్తను రమ్మని పిలవటం, ప్రవక్త నేను రాను, నీ ఇంట్లో సగం వాటా ఇచ్చినా నేను రావద్దని దేవుడు నాకు ఆదేశం ఇచ్చాడు, వచ్చిన దారిని కూడా వెళ్ళొద్దు, వేరొక దారిని వెళ్ళమని దేవుడు చెప్పాడు కాబట్టి నేను రాను అని చెప్పి వెళ్ళిపోయాడు అనే విషయం ఎవరు చెప్పారంటే ఒక ప్రవక్తకి ఆయన కుమారుడు చెప్పాడు. అంటే ఆ కుమారుడు ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ రాజుగారి దగ్గర ఉన్నాడు అన్నమాట, ప్రత్యక్ష సాక్షి. ఆయన వెళ్ళి తన తండ్రికి చెప్పాడు, బేతేలులోనూ ఒక ప్రవక్తకి చెప్పినప్పుడు ఆ ప్రవక్త అడిగాడు, 12వ వచనం, వాని తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడుగగా తన కుమారుడిని అడిగాడు, ఏ మార్గంలో వెళ్ళిపోయాడు అని అడిగినప్పుడు ఆ కుమారులు చెప్తున్న సమాధానం, అతని కుమారులు యోధా దేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి, ఏ మార్గంలో వెళ్ళాడో చెప్పారు. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి వెళ్ళిపోయాడు. గాడిదకి గంత కట్టారు, గాడిద మీద ఎక్కి వెళుతూ ఉండగానే ఆ ఊరు చివర ఎక్కడో ఒక మస్తకి చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు యోధా దేశంలో నుంచి వచ్చిన దైవజనుడు. ఈ బేతేల్లో ఉన్న దైవజనుడు గాడిద మీద ఎక్కి వెళ్ళి ఆ దైవజనుడిని కనుగొని ఆ దైవజనునితో మాట్లాడుతున్నాడు. ఏమని? యోధా దేశంలో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. రాజుగారికి ఏం చెప్పాడు? ఈ దైవజనుని కూడా అదే చెప్పాడు, నేను నీ ఇంటికి రాను, నీ ఇంట్లో అన్నపానాలు పుచ్చుకోను అని చెప్పేశాడు. కలిసి నేను నీతో కూడా మరలి రాను, నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను అన్నప్పుడు నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పేశాడు. ఈయన కూడా రాజుగారికి ఏం చెప్పాడో ఈ ప్రవక్తకు కూడా అదే చెప్పాడు, వచ్చిన దారిని వెళ్ళొద్దు, ఎక్కడ ఏ భోజనం చేయొద్దు. అంటే దేవుడు ఖచ్చితంగా వద్దు అంటే మానేయాలి, తినమంటే తినాలి, ఖచ్చితంగా పాటించాలి. అది దేవుడు మెచ్చుకునే విషయం. మన విషయాల్లో కూడా దేవుడు ఖచ్చితంగా ఏది చెప్పాడు అదే చేయాలండి. ఇంకా అందులో అడ్జస్ట్మెంట్లు రాజీలు ఉండవు. మనం ఏదో అడ్జస్ట్ చేసుకొని కొన్ని వచనాలను వాడుకుంటాం, కానీ దేవుడు ఖచ్చితంగా చెప్పినప్పుడు ఖచ్చితంగానే పాటించాలి. అందులో చిన్న పొల్లైనా సున్నైనా తప్పిపోయే అవకాశం ఉండకూడదు. దేవుడికి నచ్చే విషయం అది. ఈ దైవజనుడు ఇప్పటి వరకు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ బేతేలు నుంచి వచ్చిన ఒక ప్రవక్త ఏమని చెప్పాడు అంటే 17వ వచనం, నీవచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమును పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. 18 అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా. ఇప్పుడు ఈ బేతేలులో ఉన్న ప్రవక్త అబద్ధ ప్రవక్త, నిజమైన ప్రవక్త? అబద్ధ ప్రవక్త అబద్ధాలు ఆడతాడు.
కానీ మనం చదువుతున్నప్పుడు 11వ వచనం నుండి చూసినప్పుడు ఇతను కూడా ప్రవక్తే, దేవుని ప్రవక్తే అనుకుంటాం. ఎందుకంటే ప్రవక్త అనగానే అసలు అబద్ధాలు ఆడకూడదు. ప్రవక్త అనగానే చెప్పింది చెప్పినట్టుగా జరగాలి. మనకి ద్వితీయోపదేశకాండంలో ఒక సందర్భం ఉంటుంది ప్రవక్త గురించి. 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 18:21. మరియు యెహోవా చెప్పినది కాదని మేమెట్టు తెలుసుకొనబలగని మీరు అనుకొనిన ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన ఎడల, ఎన్నడూనూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. కొంతమంది శాపవచనాలు పలుకుతారు. నువ్వు దశం భాగాలు ఇకపోతే శాపం వచ్చింది నీ ఇంటికని, నా మాట వినకపోతే నువ్వు శపించబడతావని, నీ కుటుంబం పాడైపోద్దని, ఇలాంటి శాపవచనాలు పలుకుతారు. మనకి యూట్యూబ్లో కూడా చాలామంది స్త్రీలు కూడా చాలామంది శాపవచనాలు పలికిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. ప్రవక్త, నిజమైన ప్రవక్త, ఇప్పుడు నిజమైన ప్రవక్త శాపవచనాలు పలికినా ఇప్పుడు జరగవు. పాత నిబంధన కాలంలో నిజమైన ప్రవక్త పలికితే ఖచ్చితంగా జరుగుతుంది. అబద్ధ ప్రవక్త పలికితే అస్సలు జరగనే జరగదు. ఏది చెప్పాడో అది తూచా తప్పకుండా జరిగినప్పుడు అది ఖచ్చితమైన నిజమైన ప్రవక్త. ఇందాక యోధా దేశం నుంచి వచ్చిన ప్రవక్త బలిపీఠం గురించి చెప్పిన ప్రవచనం ఖచ్చితంగా 360 సంవత్సరాల తర్వాత జరిగింది. యోషి అనే రాజు పుట్టినప్పుడు ఆ రాజు కాలంలో ఆ ప్రవక్త ఏదైతే చెప్పాడో అది జరిగింది. దానికి సూచన అప్పుడే ఆ బలిపీఠం బద్దలైపోవటం, దాని మీద ఉన్న బూడిదంతా ఒలికిపోవటం అనేది ఆ ప్రవక్త చెప్పినప్పుడు జరిగింది. కాబట్టి ఈయన నిజమైన ప్రవక్త. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రవక్త ఉన్నాడు చూసావా, బేతేల్లో ఉన్న ప్రవక్త మాత్రం అబద్ధ ప్రవక్త. ఎందుకు అబద్ధం చెప్పాడు? ఈరోజు క్రైస్తవులుగా మనం వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు మరొక దైవజనులు, మరొక క్రైస్తవులు, మరొక సంఘానికి వెళ్ళేవాళ్ళు, మేము చర్చికి వెళ్తాం, మేము ప్రార్థనకి వెళ్తాం, మేము కూడా దేవుడు అంటే ఇష్టం, మేము కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పే బోధకులు, తప్పుడు మాటలు చెప్పే క్రైస్తవులు ఉన్నారు. ఇదే బైబిల్ పట్టుకుని. ఉదాహరణకి యెహోవా సాక్షులని ఉంటారు. మెల్లిగా వచ్చి యేసుక్రీస్తు వారు మీకు తెలుసా అంటారు. యేసుక్రీస్తు వారిని మీరు నమ్ముకున్నారంటే నమ్ముకున్నాం అంటారు. మేము కూడా నమ్ముకున్నాం అంటారు అని మెల్లిగా ముగ్గులోకి దించుతారు. యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు చెప్తామని ముందుగా యేసుక్రీస్తు వారి గురించి మాటలు ఎత్తి, తర్వాత అసలు యెహోవాయే దేవుడు, ఇంకెవ్వరూ దేవుడు కాదు, మనం విశ్రాంతి దినం ఆదివారం పాటించకూడదు, శనివారమే పాటించాలని, సబ్బాతు దినమని, ఇక మెల్లిగా వాక్యాలన్నీ చూపిస్తూ ఈ తప్పుడు బోధలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మనమేమనుకుంటామంటే మన బైబిల్లోనే చూపించారు, ఇదే రెఫరెన్స్ చూపించారు కదా అని, నిజమే కదా అని కొంతమంది ఈ నిజమైన క్రైస్తవ్యంలో ఉండి కూడా వాళ్ళ వైపు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమ కానీ, వాళ్ళు చూపించే ఆప్యాయత కానీ, వాళ్ళు పలకరించే విధానం కానీ, చెప్పే విధానం కానీ చాలా మనుషుల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. అలానే వాళ్ళు నిజం చెబుతారంటే నిజమన్నట్టుగా ఉంటుంది. అవ్వమ్మతో సర్పమే ఉంది, ఇది నిజమా అంది అంటే ఇదే నిజం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ అబద్ధ ప్రవక్త కూడా ఏం చెప్పాడంటే, ఏంటి అలా అంటావు, దేవుడు నీకు అలా చెప్పాడా? అయితే కరెక్టే, దేవుడు చెప్తే చెయ్యి. అయితే అదే దేవుడు నాతో ఏం చెప్పాడంటే, నువ్వు మా ఇంటికి వచ్చి మాతో పాటు కలిసి భోంచేయమని చెప్పాడు. నేను నీలాంటి దైవజనుడినే, నీలాంటి ప్రవక్తనే అని చెప్పగానే ఏమనుకుంటాడు? మీది తినాలే మాది తినాలే అన్నట్టు ఉంటుంది కదా. నేను నీలాంటి ప్రవక్తనే, నేను నీ వంటి దైవజనుడినే, దేవుడు నీతో చెప్పాడు. అది ఇప్పుడు నాతో కొత్తగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, బ్రేకింగ్ న్యూస్ ఇది అని చెప్పేసి ఈ మాట చెప్పగానే ఈ ప్రవక్త ఏం చేశాడు? గుడ్డిగా నమ్మేశాడు. అంటే దేవుడి పేరుతోనే దేవుని బెల్లల్ని పాడు చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. దేవుని వాక్యంతోనే మనల్ని నరకానికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటే, వాక్యం నరకానికి తీసుకెళ్ళదు, ఆత్మలను రక్షిస్తుంది. కానీ ఇదే వాక్యంతో మనల్ని నరకానికి కూడా తీసుకెళ్ళవచ్చు. ఎలాగంటే దేవుడు చెప్పంది, దేవుడు వేరే వాళ్ళకి చెప్పింది ఇది నీకు వర్తించిద్ది అని చెబితే అది ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు ఇదే దైవజనుడికి
నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, వచ్చిన దారిని తిరిగి వెళ్ళొద్దు, వేరే దారిలో వెళ్ళిపో, ఎక్కడా భోజనం చేయొద్దని చెప్పిన దేవుడు మరొక ప్రవక్తకి ఏం చెప్పాడంట? మా ఇంటికి వచ్చి భోజనం చేసుకొని విశ్రాంతి తీసుకొని నేను చెప్పినట్టుగా విను అని చెబితే ఆ విషయం ఈయనకు కూడా చెప్పాలి కదా, చెప్పలా. అయితే ఈ ప్రవక్త మాటలు ఈయన గుడ్డిగా నమ్మేశాడు. నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది, ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. దేవదూత ఒకడు, నేను నీలాంటి ప్రవక్తనే, దేవుని చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలి కషాయవాడిలాగా వెళ్ళిపోయాడు. కషాయవాడు అంటే గొర్రె లేదు కదా, అలా మెల్లిగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ వాడింది ఏది? దేవుని పేరు, దేవదూత పేరు వాడగానే మనకేమనిపించిందంటే నిజమే, లేకపోతే ఎందుకు అబద్ధం ఆడతాడు? పైగా నేను నీ వంటి ప్రవక్తనే అన్నాడు. నేను నీలాంటి పాస్టర్ని, నీలాంటి సేవకుడిని, నీలాగే నేను కూడా నమ్ముకున్నాను అని చెప్పగానే మనం గుడ్డిగా నమ్మేస్తాం. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. వాక్యానుసారంగా చెబుతున్నాడా లేదా అనేది ఖచ్చితంగా మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకోలేను, వెళ్ళటమే కాక ఆహారం కూడా పుచ్చుకున్నాడు, అన్నపానాలు కూడా పుచ్చుకున్నాడు. వారు భోజనము చేయుచుండగా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక అబద్ధ ప్రవక్త అబద్ధాన్ని చెప్పి నిజమైన ప్రవక్తని దారి తప్పించినప్పుడు దేవుడు అబద్ధ ప్రవక్తతో నిజం మాట్లాడిస్తున్నాడు. అంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. మొన్న మనం ఆలోచించాం ఒక పాఠం కదా, ఉప్పలపాడులో చెప్పుకున్నాం. దేవుడు పాపాత్ములను తన మహిమ కొరకు ఉపయోగిస్తాడంటే ఉపయోగిస్తాడు. ఈ అబద్ధ ప్రవక్తని ఇప్పుడు నిజమైన ప్రవక్తగా వాడుకుంటున్నాడు. దేవుడు ఈ అబద్ధ ప్రవక్తతో మాట్లాడుతూ వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యను. ఇప్పుడు నిజంగా యెహోవా వాక్కు అబద్ధ ప్రవక్తకు ప్రత్యక్షమైంది. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి ఇంటికి పిలిచాడు, భోజనం పెట్టాడు, డ్రింక్ ఇచ్చాడు, అన్నపానాలు పుచ్చుకున్నాక ఇప్పుడు అదే ప్రవక్త, అబద్ధ ప్రవక్త, ఆ యూదా దేశంలోంచి వచ్చిన ప్రవక్తని పిలిచి ఏమంటున్నాడు? యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచట అన్నపానములు పుచ్చుకొన వలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. ఇప్పుడు నిజమైన ఈ ప్రవక్త ఫేస్ ఎలా ఉంటుంది చూడండి. నేను నీ వంటి ప్రవక్తనే, దేవదూత యెహోవా సెలవు నుండి నా దగ్గరకు వచ్చి నాకు పలాని ప్రవక్త ఉన్నాడు, అతను పలాని దారిలో పెడుతున్నాడు, అతన్ని పట్టుకొచ్చి నీ ఇంట్లో విశ్రాంతి ఇచ్చి అన్నపానాలు పెట్టు అని చెప్పిన ఆ ప్రవక్త ఇప్పుడు దేవుడు సెలవిచ్చినదేమనగాని ఏం చెప్తున్నాడు? నీవు దేవుడి మాట వినకుండా దేవుని వాక్కుకు తిరగబడి అన్నపానాలు పుచ్చుకోవద్దని, వచ్చిన దారిని వెళ్ళొద్దని చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి నీ శవం నీ పితల సమాధికి వెళ్ళొద్దని అదే ప్రవక్త చెప్తే ఈయనేంటి రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు? ఇందాకేమో దేవుడు చెప్పాడని నన్ను తోడుకొచ్చి భోజనం పెట్టాడు, ఇప్పుడు అదే దేవుడు చెప్పాడని ఏమంటున్నాడు? నా మాట వినలేదు, నువ్వు తప్పు చేశావు, నీ శవం పితల సమాధిలోకి వెళ్ళదు అని చెప్తులేక ఈయనకు ఫీజులు పోతాయి కదా సహజంగా. ఒకసారేమో దేవుడు చెప్పాడని ఈ మాట చెప్పాడు, ఇప్పుడేమో అదే దేవుడు చెప్పాడని నువ్వు చేసింది తప్పు, నువ్వు దేవుని మాటను మీరావు అని అదే ప్రవక్త చెప్తే ఈయనకి ఎలా ఉంటుంది చెప్పండి? యూదయ దేశంలోంచి వచ్చిన ప్రవక్తకి 23వ వచనం. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తను గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమును పోవచుండగా ఈ మాట చెప్పాడు, మళ్ళీ గాడిదెక్కించి పంపిస్తున్నాడు ఆ ప్రవక్తని. పంపిస్తున్నప్పుడు అలా వెళుతూ ఉండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. ఎవడు దేవుడు మాట తిరగబడితే వెంటనే చూసారా శిక్ష ఆ రోజుల్లో? ఇప్పుడు రాదు మనకి. మనం రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతామో, ఎన్ని మోసాలు చేస్తామో, ఎన్నిసార్లు దేవుని మాటను ధిక్కరిస్తామో మనకు తెలుసు. అయినా మనకి ఈ శిక్ష రాట్ల. కనీసం కుక్క కూడా కరవదు, పాము కూడా కరవట్ల.
కానీ ఆ రోజు ఒక చిన్న తప్పు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అన్నపానాలు పుచ్చుకోవద్దు, వచ్చిన దాన్నే వెళ్ళొద్దు అంటే దాన్ని మీరాడు. మీరితే ఏమైంది? వెంటనే సింహం వచ్చేసి అతన్ని చంపేసిందంట. అతని కళేబరం మార్గమందు పడి ఉండగా ఆయన ఎక్కొచ్చిన గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. శవం దగ్గర గాడిద నిలబడి ఉంది, సింహము శవము దగ్గర నిలిచి ఉండెను. సహజంగా సింహం మనిషిని చంపితే తింటది, లేదా పక్కనున్న గాడిదను కూడా చంపుకొని తింటది. శవం అక్కడ ఉంది, ప్రవక్త శవం. ఒక పక్క గాడిద నిలబడింది, ఒక పక్క సింహం నిలబడింది. ఈ రెండిటికి వైరం లేదు, గాడిదకు సింహానికి వైరం లేదు. సింహం గాడిదలు ఏం చేయట్లా, కేవలం దేవుని ఆజ్ఞను చేపట్టి సింహం ఏం చేసింది? ప్రవక్తని చంపేసింది. అంటే తప్పు జరిగితే దేవుడు ఆ కాలంలో సింహాల ద్వారా కూడా శిక్షించాడు అనటానికి మనకి ఇది నిదర్శనం. అంటే ప్రకృతిలోని జంతువుల ద్వారా మనుషుల్ని శిక్షిస్తాడా, చంపేస్తాడంటే ఖచ్చితంగా చంపేస్తాడు. ఒకసారి ఎలీషా గారు వస్తుంటే బోడివాడ అని పిల్లలు ఎగతాళి చేస్తుంటే ఏమైంది? ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని చంపేస్తాయి. అలాగే రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయం కూడా ఒకసారి చూడగలిగితే తర్వాత మనం ఎటు వెళతాం. 36వ వచనం కూడా ఒకసారి చదవండి. రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 36వ వచనం. అతడు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అంటే దేవుని మాట వినకపోతే ఏమవుతుందంట? సింహం అతన్ని చంపుతుంది. అలాగే ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయులని తరిమేసి వేరే రాజు షోమ్రోను ప్రాంతంలో ఈ ఇశ్రాయేల్ కట్టుకున్న ఆ ఇళ్లలో వాళ్ళ నివాసం ఏర్పాటు చేస్తారు. ఆ నివాసంలో ఉంటున్న అన్ని జనులు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క కట్టడలు, విధులు, వాళ్ళ యొక్క పద్ధతులు ఆచరించకపోవటం వల్ల సింహాలు వచ్చి అక్కడ కొంతమందిని చంపుతాయి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం. అయితే వారు కాపురముండ ప్రారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. అష్షూరు రాజు బబులోనికి తీసుకొని చెరగొనిపోయిన తర్వాత జనులను అక్కడ నుంచి జనాలను రప్పించి ఇక్కడ కాపురం ఉంచారు. వాళ్ళు యెహోవా న్యాయ విధులు వాళ్ళు ఎరగరు కాబట్టి దేవుడు సింహాలను పంపించి వాళ్ళల్లో కొందరిని చంపించాడు. తర్వాత మళ్ళీ ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త యాజకుడు వచ్చి ఇక్కడ వాళ్ళకి యెహోవా యొక్క కట్టడలు, విధులు నేర్పిస్తానికి అక్కడికి పంపిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళని సింహం చంపినట్టుగా మనకి 2-3 సందర్భాలు కనపడతాయి. ఈ ప్రవక్త కూడా యోదయ దేశంలోంచి వచ్చి ఒక రాజుగారికి హెచ్చరిక చేసి బలిపీఠం పరిస్థితి అంతా చెప్పి దేవుడు చెప్పిన పద్ధతిలో వెడుతుంటే శోధన ఎదురైంది. ఎలా వచ్చింది శోధన కూడా? ఇది శోధకుడు అని తెలిస్తే ఈజీగా జయించవచ్చు. ఒక శోధకుడు అని తెలిస్తే వీడు సాతాను, వీడు అన్యుడు, వీడు ప్రేరేపిస్తున్నాడు నన్ను అని తెలిస్తే ఈజీగా జయించవచ్చు. కానీ ఆ శోధన ఎలా వచ్చిందంటే దేవుని పేరు మీద వచ్చింది, దేవుని ప్రవక్త పేరు మీద వచ్చింది, దేవదూత పేరు మీద వచ్చింది. అంటే దేవుని పేరు చెప్పి దైవజనులను మోసం చేయొచ్చా? దేవుని వాక్యం చెప్పి మోసం చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. అబద్ధ వాక్యాలు చెప్పి వాక్యాన్ని కొంచెం అటో ఇటో ఏదో ఒకటి కలిపో తీసేసో చెప్పేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి వాక్య విరుద్ధంగా మనం ప్రవర్తించేటట్టు చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? మేము నీలాంటి దైవజనులమే, మేము చర్చికి వెళ్తాం, మేము ప్రార్థన చేస్తాం, మాకు వాక్యం తెలుసు అని మనల్ని భ్రమలోకి తీసుకెళ్ళిపోయి మన చేత తప్పు చేయించే అవకాశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో చాలామంది మేము చర్చికి వెళ్తామండి, మాకు తెలుసు, ఏముంది అప్పుడప్పుడు అబద్ధాలు ఆడవచ్చు, తప్పు లేదని అబద్ధాలు ఆడమన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో అంత నిజాయితీగా ఉంటే బతకటం కష్టం. అప్పుడప్పుడు ఆడినా దేవుడు క్షమిస్తూ ఉంటాడండి అని చర్చికి వెళ్ళే వాళ్ళే మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని పేరు చెప్పి మనల్ని తప్పుదారిలోకి లాగుతున్నప్పుడు వాక్యాన్ని మనం చూసుకొని సరి చేసుకోవాలి తప్ప
ఎవరు దేవుడి పేరు చెప్పి నిన్ను పక్కకి లాగుతున్నా ఏమాత్రం మనం పక్కకి వెళ్ళకూడదు అనేది ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం. వెంటనే సింహం వచ్చి చంపేసింది. సింహము గాడిద అక్కడే ఉన్నాయి, శవం దగ్గరే అది నిలబడి ఉన్నాయి. 25వ వచనం. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము అర్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియచేసిరి. అంటే ఈ అబద్ధ ప్రవక్త ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళిపోని గాడిదకి గంత కట్టించి గాడిద మీద ఎక్కించి ఈ ప్రవక్తను పంపించాడు. జరిగిన విషయం ఈయనకు తెలియదు. ఇప్పుడు కొంతమంది మనుషులు ఆ విషయం అంతా చూసి ఆ వార్తను తీసుకెళ్ళి ఆ ముసలి ప్రవక్తకు విషయం చెప్పాడు. నువ్వు పంపించావు కదా, భోజనం పెట్టి అన్నపానాలు ఇచ్చి ఒక ప్రవక్తను గాడిద మీద ఎక్కించి పంపించావు కదా, అదిగో ఆ ప్రవక్తను సింహం చంపేసింది, సింహము గాడిద పక్కపక్కనే నిలబడి ఉన్నాయి అని ఈ వార్త ముసలి ప్రవక్తకు తెలియచేశారు. మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే. ఇప్పుడు వాస్తవం మాట్లాడుతున్నాడు. ఇందాక దేవుని ప్రేరణతో సత్యమే చెప్పాడు. నువ్వు నేను చెప్పినట్టు వినకుండా వచ్చిన మార్గం వెళ్లకుండా అన్నపానాలు పుచ్చుకోవద్దంటే ఇదిగో పుచ్చుకున్నావు కాబట్టి నీ శవం పితరుల సమాధిలోకి వెళ్ళదు అని చెప్పిన తర్వాత సింహానికి ఆహారం అయిపోతావు, సింహం చంపేసిద్దని చెప్పాడు. అదే జరిగింది. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? యెహోవా మాట వినక తిరుగుబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపాను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి ఆ శవం మార్గమందు పడియుండుటయు గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచియుండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకయుండుటయు చూచి ఆ దైవజనుడు శవమును ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చాడు. అంటే చాలాసేపు ఉంది, శవం చాలాసేపు ఉంది. ఎందుకంటే శవాన్ని చూసిన వారు ఉన్నారు. ఆ చూసిన వారు మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళాలి. ఆ గ్రామంలో ఈ అబద్ధ ప్రవక్తకు చెప్పాలి. ఆ అబద్ధ ప్రవక్త మళ్ళీ అక్కడి నుంచి రావాలి. వచ్చి చూసిన దాకా ఈ గాడిద, ఈ సింహం, ఈ శవం అక్కడే ఉన్నాయి. అంటే చాలాసేపు ఉన్నాయి డెడ్ బాడీ దగ్గర. ఆ సింహం గాడిదను చీల్చివేయకుండా ఈయన కూడా తినేయకుండా చంపేసింది. అంతే, చీల్చేసి చంపేసింది ప్రవక్తని. అప్పటి వరకు ఈ శవము గాడిద సింహం అదే ప్లేస్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్త వచ్చాడు. వచ్చి శవమునెత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చాను. ఆ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చాను. బాధపడుతూ ఆ శవాన్ని, అయ్యో ఎంత పని అయిపోయిందే, ఈ దైవజనుడిని ఇలా చనిపోయాడా అని బాధపడుతూ పట్టణానికి వచ్చాడు. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. అంటే వీళ్ళందరూ యూదులు కాబట్టి, వీళ్ళు ఇశ్రాయేలీలు కాబట్టి అందరూ కలిసి నా సహోదరుడా అని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు. కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే తన సమాధిలో ఆ శవమును పెట్టగా, అంటే ఈ అబద్ధ ప్రవక్త అయిన దైవజనుడుగా చెప్పబడుతున్న ఇతను, అంటే ముందు అబద్ధ ప్రవక్తే, అబద్ధ దైవజనుడే, తర్వాత దేవుడు అతన్ని నిజమైన ప్రవక్తగా వాడుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ తను ఒక శవాన్ని, ఒక సమాధిని తొలిపించుకున్నాడు. ఎవరు? ఈ అబద్ధ ప్రవక్త ఒక సమాధిని తొలిపించు, ఆ సమాధిలో ఇతన్ని పెట్టారు. ఆ రోజుల్లో సమాధులు తొలిపించుకునేవాళ్ళు. యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ ఎవరైనా సమాధులు ముందుగానే సిద్ధపరచుకొని గుహల్లో కానీ కొండల్లో కానీ సమాధులు తొలిపించుకునేవాళ్ళు, లేదా భూమి లోపల తవ్వించుకొని రెడీగా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే శవం ఎక్కువసేపు ఉండకూడదు, అది వాళ్ళకి అవమానం. సూర్యుడు అస్తమించేలోపు శవాన్ని సమాధి చేయాలి. ఇది యూదుల పద్ధతి. కనానీయులు, మిగతా అన్ని జాతుల వాళ్ళు శవాలని దహనం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళేమో దహనం చేసేవాళ్ళు. వీళ్ళు దహనం చేయడానికి వీళ్ళకి అవమానకరం. ఎవరికి? యూదులు, ఇశ్రాయేలీలకి శవాన్ని దహనం చేయటం అవమానకరం.
చనిపోగానే వాళ్ళ ఆచారం ఏంటంటే సుగంధ ద్రవ్యాలు నారబట్ట చుట్టి సుగంధ ద్రవ్యాలు పూయటం, శవాన్ని భద్రం చేసి సూర్యుడు అస్తమించేలోపు ఖచ్చితంగా వాళ్ళు సమాధి చేయాలి. ఆ రోజుల్లో సమాధికి తీసుకెళ్ళేటప్పుడు పాడి కట్టేవాళ్ళు ఆ రోజుల్లో. దానికి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, మనకి ఆధారం. కాబట్టి ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్త ఈ చనిపోయిన నిజమైన ఈ ప్రవక్తని ఎక్కడ పెట్టాడు? తన సమాధిలో పెట్టాడు. పెట్టి ఏమన్నాడంటే తన పిల్లలతో, ఇదిగో నేను కూడా చనిపోయినప్పుడు నన్ను కూడా ఇదిగో ఈ శవం దగ్గరే పెట్టండి. ఎందుకంటే శవాల్ని కొంతకాలం అందులో ఉంచిన తర్వాత కుళ్ళిపోయి పాడైపోద్ది. తర్వాత ఎముకలన్నీ తీసి ఒక బాక్సులో భద్రం చేసేవాళ్ళంట. శల్యపేటిక అంటారు. శవపేటిక కాదు, శల్యపేటిక అంటారు ఆ బాక్సుని. అంటే ఎముకలన్నీ తీర్చి దాన్ని ఒక బాక్సులో భద్రం చేసేవాళ్ళు. ఎప్పటికైనా వీళ్ళకి పునరుద్ధానం వస్తుంది అనే ఆలోచన కలిగిన వారు కాబట్టి అలా ఈయన ఈ ప్రవక్త ఇదిగో నేను చనిపోయినప్పుడు నన్ను కూడా ఈ సమాధిలోనే, ఈ ప్రవక్త సమాధిలోనే పెట్టండి అని ఆ మాట చెప్పాడు ఆ ప్రవక్త. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి, నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యముల దగ్గర ఉంచుడి. అంటే నా ఎముకలు అతని ఎముకల దగ్గర పెట్టండి. యెహోవా మాటను బట్టి బేతేలులోనున్న బలిపీఠములకు విరోధముగా షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పాను. మళ్ళీ ఒక ప్రవచనం చెప్పాడు ఈయన కూడా. ఆ ప్రవక్త ఏదైతే ఈ బలిపీఠాల గురించి చెప్పాడో అది త్వరలోనే ఖచ్చితంగా జరిగిద్ది అని తన కొడుకులతో చెప్పాడు ఈయన. ఎవరు? అబద్ధ ప్రవక్త. బేతేల్లో ఉన్న అబద్ధ ప్రవక్త ఇప్పుడు ఒక నిజం చెప్పాడు. ఈ ప్రవక్త ఏదైతే చెప్పాడో ఏ బలిపీఠాల గురించి, షోమ్రోన్లోనున్న బలిపీఠం, ఉన్నత స్థలములు, మందిరాలకు అన్నిటికీ విరోధంగా అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పాను. 33 ఈ సంగతి అయిన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. అంటే ఎవరిని పడితే వాళ్ళని, తనకి ఎవడ ఇష్టమైతే వాడిని నువ్వు యాజకుడివి, నువ్వు యాజకుడు అని ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కట్టించి యాజకులుగా నియమించేశాడంట. ఎవరు? యరొబాము. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించే వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. యరొబాము సంతతి వారిని నిర్మూలనము చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయునట్లు ఇది వారికి పాప కారణమయ్యను. అంటే వాడు వంశం సర్వనాశనం అవటానికి ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు చేశాడు. దేవుడు కొన్ని వంశాలని కొంతకాలం తర్వాత ఇంకా లేకుండా కనపడకుండా చేశాడు. ఎందుకంటే వాళ్ళ వంశంలో అందరూ దేవునికి అవిధేయులుగా బతికేశారనుకోండి, కొంతకాలం తర్వాత ఇక ఆ వంశం నామరూపాలు లేకుండా పోతుంది. ఈ యరొబాము వంశం కూడా కొంతకాలానికి కనపడకుండా పోయిద్దంట. అదే చెప్పాడు కారణం. యరొబాము సంతతి వారిని నిర్మూలనము చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయునట్లుగా ఇది వారికి పాప కారణమయ్యను. ఈ సందర్భం అంతా ఇదంతా ఆ వంశానికి పాపం చేయటానికి, పాపానికి కారణమైంది. 14వ అధ్యాయం. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయిలా పడగా, అంటే యరొబాము కొడుకు పేరేంటి? అబియా. యెహోవా నా తండ్రి. అబియా అంటే యెహోవా నా తండ్రి అని అర్థం. యరొబాము తన కుమారుడైన అబియా కాయిలా పడగా యరొబాము తన భార్యతో మాట్లాడాడు. ఏమని? నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదనని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? షిలోహులో ఉన్నాడు అహియా అనే ప్రవక్త. ఆ ప్రవక్త అంతకుముందు ఏం చేశాడు? ఈయనకి కొత్త షర్ట్ వేసుకొని వచ్చి దాన్ని తునకలుగా జింపి 10 తునకలు మొక్కలు ఈయనకి ఇచ్చి, నువ్వు ఇశ్రాయేలు మీద రాజు అవుతావు, 10 గోత్రాలు నీకు ఇచ్చేస్తానని ఏ ప్రవక్త అయితే చెప్పాడో ఆయన షిలోహులో ఉన్నాడు. నువ్వు నా భార్య అని తెలియకుండా మారువేషం వేసుకొని ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి వేసుకొని షిలోహునకు పొమ్ము. నీ జనుల మీద నేను రాజునగుదనని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను
అప్పములను ఒక బుడ్డి తేనెయు చేతబట్టుకొని అతని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియచేయనని చెప్పగా బిడ్డ కొరకు తండ్రి ప్రయాసపడుతున్నాడు. ఈ బిడ్డ గురించి ఆ ప్రవక్త ఏం చెప్తాడో నువ్వు వెళ్ళి చెప్పు. ఇది ఏమేమి తీసుకెళ్ళాలి? 10 రొట్టెలు, అప్పములు, ఒక బుడ్డి తేనె. ఇవి తీసుకొని అతను దర్శించి బిడ్డ ఏమగునో అని అతడు నీకు తెలియజేయనని చెప్పగా యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చాను. అహియా వృద్ధాప్యము చేత కళ్ళు కానరాని వాడై ఉండెను. అంటే ముసలోడైపోయాడు, కళ్ళు సరిగ్గా కనపట్లేదు. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారువేషం వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. ఈయన కళ్ళు కనపడకపోయినా దేవుడు దర్శించి దేవుడే చెప్పాడు జరగబోయే విషయం. ఎవరు వస్తున్నారో, ఎవరి భార్యో, ఎందుకు వస్తుందో మొత్తం దేవుడే తెలియజేశాడు. ఎవరికి? అహియా ప్రవక్త గారికి. నేను నీకేం చెప్తానో అదే చెప్పు అని చెప్పాడు. అంతలో అహియా ద్వారము లోపల వచ్చున ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య, లోపలికి రమ్ము. నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. వెంటనే ఎలా ఉంటుంది చెప్పు? యరొబాము భార్యకి షాక్ వచ్చింది కదా. నేను రావటం మారు వేషం వేసుకొని వచ్చిన అయ్యగారికి ఎలా తెలుసు? యరొబాము భార్య లోపలికి రమ్ము అని పిలుస్తున్నాడు. ఏంద్రని కరెంట్ షాక్ కట్టినట్టు అయింది కదా. మనం మారువేషం వేసుకొని వెళ్తున్నా, తప్పుడు పని చేయటానికి వెళ్తున్నా, నీ పేరు పెట్టి పిలిచాడు అనుకో దేవుడు, వెంటనే దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ తెలిసిపోయినాయి అని షాక్ వచ్చింది మనకి. మనం తప్పు చేసేటప్పుడల్లా దేవుడు ఎలా పిలిస్తే బాగుండు కదా. నువ్వు ఏ పని మీద వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అని చెప్పాడు అనుకో, వెంటనే మనం మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక షాక్ వచ్చి ఉంటుంది ఆ మాటతో. ఏమన్నాడు? నీకు కఠినమైన మాటలు నీకు చెప్పవలన నాకు ఆజ్ఞాయను. 7వ వచనం, నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను. నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక. ఏమంటే ఇక్కడ నుంచి మనం ఏ తప్పుడు ప్రవర్తన కలిగిన రాజు పరిపాలించిన దేవుడు ఇదిగో దావీదుతో పోలుస్తాడు. నా సేవకుడైన దావీదు చేసినట్టు నా దృష్టికి యథార్థమైనది నువ్వు చేయక. ఎవడు తప్పు చేసినా దావీదు గారిని చూపిస్తాడు. తర్వాత ఎవడు వ్యతిరేకంగా బతికినా ఇదిగో ఈ యరొబామునే చూపిస్తాడు. అంటే చెడులోనేమో యరొబాముని చూపిస్తాడు, మంచిలో దావీదు గారిని. ఇక్కడ నుంచి మనం కంటిన్యూగా చదువుతున్నప్పుడల్లా మనకి ఈ రెండు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. 8వ వచనం, 9వ వచనం, నా సేవకుడైన దావీదు చేసినట్టు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే నువ్వు అధికముగా కీడు చేసి ఉన్నావు. అంటే దీనికి ఈయనకంటే ముందుగా ఉన్న వాళ్ళందరికంటే ఈయన బాగా కీడు చేశా అంట దేవుని దృష్టికి. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యరొబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ ఘనులు కానీ లేకుండా మగవారినందరినీ యరొబాము వంశము నుండి నిర్మూలనము చేసి పెంటంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్టు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. ఎవరు దేవుడు వరం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకున్న దౌర్భాగ్యుడు కదా. ఇతని ప్రమేయం లేదు. పైగా ఇతను ఏమన్నా రాజవంశంలోంచి వచ్చాడంటే లేదు. సొలొమోను గారికి దాసుడు. సొలొమోను గారికి దాసుడైన రాచరికాన్ని ఇచ్చాడు. 10 గోత్రాలు ఇచ్చాడు, 1, 2 కాదు. 10 గోత్రాలు ఇస్తే వాటిని సద్వినియోగం చేసుకుంటే శాశ్వత కాలం ఈ వంశంలో నుంచి
అంటే దేవుడు అల్పుల్ని వాడుకున్నా కానీ అల్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నిజంగా అంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. వాస్తవంగా మనం యూదులం కాము, యాకోబు సంతతి నుంచి పుట్టిన వారం కాము. వాస్తవంగా మనం అన్యజనులు. ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు, యూదులకే దేవుడు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిన తర్వాత అన్యజనులకు కూడా దేవుడని రుజువు చేసిన సందర్భం మనకు తెలుసు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం దేవుని పిల్లలుగా తీర్చబడటానికి అర్హత లేనివారం, ఈ యెరోబాము లాంటి వారు ఒక మాటలో చెప్పాలంటే కదా. యెరోబాము లాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఒక సేవకుడుగా, ఒక రాజు కింద సేవకులుగా పనివారుగా బతుకుతున్న మనల్ని ఏం చేశాడు దేవుడు? రాజులుగా ఏర్పాటు చేశాడు. రాజులైన యాజక సమూహం అంటే అల్పులమి, అయోగ్యులమి, లోకములో ఎన్నిక లేని వారం, ఒక గౌరవ ప్రతిష్టలు లేని మనల్ని దేవుడు అందులో కూర్చోబెట్టాడు. అంటే రాజులైన యాజక సమూహంగా మనల్ని తీర్చి పరలోకంలో కూర్చోబెట్టాడు. అలాంటప్పుడు యెరోబాములాగా మనం కూడా దుర్వినియోగం చేసుకుంటే దీన్ని పెంటతో సమానంగా ఊడ్చేస్తానన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా దావీదు గారిలాగా పాటించలేదంట. అంతకుముందున్న వారందరికంటే వరస్ట్గా బతికాడంట. అందుకే నచ్చలేదు, యెరోబాము దేవుడికి నచ్చలేదు. నచ్చకపోవటం వల్ల ఆయనకి భయంకరమైన శాపం వచ్చి శేషించిన వారిని ఊడ్చివేయుదును, పట్టణమందు యెరోబాము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. ఏమంటే కుక్కలు ఆకాశ పక్షులు తినటం అంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం లేదంట. అంత నీచమైన బ్రతుకు, అంత తీసేసిన బ్రతుకు అన్నమాట. అర్థమైందా? శవం కుక్కలు తినటం, ఆకాశ పక్షులు తినటం అంటే ఇంకా అది దౌర్భాగ్యపు జీవితం అని అర్థం. అనాథ ప్రేత అంటారు. అనాథ శవం, అనాథ శవాల్ని కుక్కలు ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటాయి, తింటూ ఉంటాయి. చాలామంది అలా అర్ధాంతరంగా రోడ్ల మీద ప్రమాదంలో చనిపోతే రోడ్డు మీద వాహనాలు తిరిగి ఆ శవం కొంతసేపటికి రోడ్డుకు అంటుకుపోయి ఉంటుంది. చూసారా అలాంటివి? ఎక్కడైనా కుక్కలు చూస్తాం ఎక్కువగా. అక్కడక్కడ మనుషుల శవాలు కూడా ఇలా కనపడతాయి. ఎంత కుక్క చావు చచ్చాడరా అంటారు. అంటే ఆకాశ పక్షులు, మృగాలు తినటం అనేది నీచమైన చావు అన్నమాట. ఇప్పుడు ఈ యెరోబాము సంతానంలో మిగిలిన వాళ్ళు ఎలా చెప్తారంట? కుక్కలు తింటే బయట చచ్చిపోతే ఆకాశ పక్షులు తిన్ను, యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే. ఎవరికి చెప్తున్నాడు? యెరోబాము భార్యకి అహియా ప్రవక్త చెబుతున్నాడు. ఇదంతా జరిగిద్ది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఈ భార్యకి అందులో ఎంత పాలు పంపులు ఉన్నాయో మనకు తెలియదు, కానీ యెరోబాము సంతానం మొత్తం నాశనం అయిపోతారు, నీచమైన సాగు చేస్తారు. కుక్కలు తింటే శవాల్ని, ఆకాశ పక్షులు తింటే అని భార్యకి చెప్తుంటే ఆమె కడుపును పుట్టినోళ్ళే కదా వీళ్ళంతా. ఆ పిల్లలందరూ ఇలా చచ్చిపోతారంటే ఆ కన్నపీక ఎలా విలవిల్లాడిద్ది చెప్పండి? ఆ భార్యకి ఎలా ఉంటుంది? దేవుడు ఈ మాట ప్రవక్త ద్వారా చెబుతున్నప్పుడు ఆ తండ్రి చేసిన ఆ దోషం, ఆ పాపం వలన పిల్లలకి ఇదిగో ఇంత శాపం వచ్చిద్దా అని ఆమె విలవిల్లాడుతూ ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పట్టణంలో అడుగు పెట్టగానే ఏమవుతుందంట? కాబట్టి నీవు లేచి ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించుచున్నప్పుడే నీ బిడ్డ చనిపోవును. నీ పాదం ఎంటర్ అవుద్ది పట్టణంలో, అక్కడ నీ బిడ్డ చచ్చిపోతాడు. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యెరోబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఎవరైతే యెరోబాము కొడుకు కాయలా పడి ఉండాడో, జబ్బు పడి ఉండాడో అతడు మాత్రమే సమాధిలోకి వెళ్తాడంట. అంటే ఇది మంచి సావేనా, చెడ్డ సావా? చెప్పాలి. మంచి చావు. ఎందుకంటే చిన్నపిల్లోడై ఉంటాడు, ఇతనిలో ఏ పాపం ఇంకా కనపడలా. ఇతను యందు మాత్రమే అన్నాడు చూడండి అక్కడ. యెహోవా యెరోబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను. అంటే ఆ కొడుకులో మంచేదో దేవుడు కనపడింది. ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపబోచున్నాడు.
ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును, కొద్ది కాలములోనే ఆయన అతన్ని నియమించబోవును. ఒక అతన్ని నియమించబోతున్నాడు, కొద్ది కాలంలోనే ఆయన వస్తాడు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవతా స్తంభమును నిలిపి యెహోవాకు కోపమును పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు అల్లాడునట్లుగా యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెళ్ళగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్ళగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. ఏం చేశారంట? ఇశ్రాయేలు ఏం చేశారు? ఏం తప్పు చేశారంట? దేవతా స్తంభములను నిలిపి, అంటే సంతానదేవి అషారాదేవి, ఆమె పేరేంటి? అషేరాదేవి ఏమో సంతానం ఇచ్చిద్ది ఈ దేవత అని ఆమె పేరు మీద ఒక చెట్టుని నిలబెడతారు, ఒక స్తంభాన్ని. అలాంటి స్తంభాలకి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, వాటికి మొక్కుతున్నారు. ఎవరు? నిజమైన దేవుణ్ణి కలిగిన ఇశ్రాయేలీలు. ఈ సంతానం ఏమైపోయారంట? యరొబాము తర్వాత భయంకరంగా ఆల్రెడీ ఈయన చెడగొట్టాడు. అక్కడ ఒక స్తంభం, అక్కడ ఒక దూడని బేతేల్లోను దానిలోనూ 2 దూడలను పెట్టి మీరు యెరూషలేము దాకా వెళ్ళొద్దు, ఇక్కడే మీరు ఆరాధన చేసుకోండి, ఇక్కడే పండగలు చేసుకోండి అని చెడగొట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అషేరాదేవి యొక్క స్తంభాన్ని నిలబెట్టి దానికి పూజలు చేయటం ప్రారంభిస్తే దేవుడు కోపం వచ్చి ఏమంటున్నాడు? వాళ్ళని రెల్లు అల్లాడినట్టు, నీటి యందు రెల్లు అల్లాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెళ్ళగించినట్లు వారిని పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్ళగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. ఎక్కడో ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారిని తీసుకొచ్చి యూఫ్రటీసు నది దాటించి కనాను దేశంలో ప్రవేశపెడితే ఇప్పుడు ఏమయ్యారు? యోర్దాను నది దాటించి కనాను దేశంలో ప్రవేశపెడితే ఇప్పుడు ఏమయ్యారు? చెడిపోయారు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. నడిపించే సరైన నాయకుడు లేడు. ఉన్న నాయకుడు ఏమైపోయాడు? విగ్రహారాధనలో పడిపోయాడు, నాశనం అయిపోయాడు. వాడు ఫ్యామిలీ కుటుంబం నిర్మూలనం అయిపోయి పెంటతో సమానంగా ఊడ్చేసే స్థితిలోనికి తన ఫ్యామిలీని తెచ్చుకున్నాడు యరొబాము. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి యరొబాము కారణమయ్యాడు కాబట్టి ఇశ్రాయేలు కూడా విగ్రహారాధన ప్రారంభించారు. అషేరా దేవనే సంతాన దేవత. ఆ దేవత పేరు సంతానం ఇచ్చే దేవత. ఆ దేవతకు మొక్కితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారనే నమ్మకం ఉంది వీళ్ళకి, ఇశ్రాయేలీలకి. నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. భవిష్యత్తులో ఇశ్రాయేలు వారిని ఎవరిని బట్టి? యరొబాము పాపం చేసింది కాక ఇశ్రాయేలు అందరూ పాపం చేయటానికి కారకుడయ్యాడు కాబట్టి ఇశ్రాయేలు అందరినీ దేవుడు అప్పగించబోచున్నాడు. అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారము గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. జనులు అతన్ని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. ఇతను ఒక్కడే సమాధిలోకి వెళ్తాడు. ఇక మిగతా యరొబాము సంతానం అంతా ఎవడూ సరిగ్గా సమాధిలో పెట్టబడే పరిస్థితి లేదు. ఎక్కడ చస్తాడో తెలియదు, ఏ జంతువు తింటుందో, ఏ పక్షి తింటుందో తెలియదు. అంటే కుక్క చావు చస్తాడు అని అర్థం. బయట చేస్తే ఆకాశ పక్షులు తింటే, ఇంట్లో చేస్తే కుక్కలు తింటే అంట. అంత దుర్భరమైన చావుకి ఆ సంతానం అంతా వెళ్ళిపోతారని దేవుడు యరొబామును బట్టి శపించాడు. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములను గూర్చియు ప్రభుత్వమును గూర్చియు ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు, 22 years ఆయన పరిపాలించాడు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను. దాతృత్వము గలవాడు, ఇష్టపూర్వకముగా ఇచ్చువాడు. నాదాబు అంటే అర్థం దాతృత్వము గలవాడు, ఇష్టపూర్వకముగా ఇచ్చువాడు అని అర్థం. నాదాబు రాజాను. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. ఇక్కడ యూదుల్ని ఎవరు వెళ్తున్నారు? రెహబాముకు పట్టాభిషేకం చేశారు కదా.
యోధా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరములో వాడైనప్పుడు ఏలను ఆరంభించను. ఎంత వయసు అప్పుడు? 41 సంవత్సరాల వయసు అప్పుడు సింహాసనం ఎక్కాడు సొలొమోను కుమారుడైన రెహబాము. తన నామము నుంచుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమును పట్టణమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. 17 years ఏలాడంట. 41 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కి యూదుల్ని ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమ, రమ్యమైనది మధురము. నయమ అంటే రమ్యమైనది మధురము అని అర్థం. నయమ, నయోమి అన్నగానే ఏంటి? మధురం. నయమ అన్నగాని మధురము లేక రమ్యమనేది. యోధావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటినీ మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఇక్కడ యూదులు కూడా చెడిపోతున్నారు. ఎవరు పరిపాలనలో? రెహబాం పరిపాలనలో. యెరోబాం పరిపాలనలో ఇశ్రాయేలీలందరూ పాడైపోయారు. ఇశ్రాయేల్కి శాపం వచ్చింది, రెహబాము ఫ్యామిలీ మొత్తానికి భయంకరమైన శాపం వచ్చింది. ఇక్కడ యెరోబాము కూడా చెడిపోయాడు, రెహబాము కూడా చెడిపోయాడు. రెహబాము వలన ఈ యూదులు ఏమయ్యారు? యెహోవా దృష్టి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము కిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. ఏమంటే ఎంత సత్యదేవుడు ఎంత సమీపంగా ఉండి ఎంతమంది భక్తుల ద్వారా నడిపించిన సడన్గా ఎందుకు వీళ్ళు విగ్రహాల వైపు వెళ్తారు? మీకు అర్థమవుతుందా? ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. వాక్యం తెలుసు, సత్యం తెలుసు, ఇన్ని తెలిసి కూడా తెలియకుండానే విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నాం. విగ్రహారాధన అనగానే ఒక బొమ్మ పెట్టుకొని దాన్ని ఆరాధించటమే విగ్రహం అనుకుంటే పొరపాటు. వాక్యం కంటే ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా తల్లిని ఆరాధించిన విగ్రహారాధనే. వాక్యం కంటే ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా తండ్రిని ప్రేమించిన విగ్రహారాధన అవుతుంది. భార్యను ప్రేమించిన, భర్తను ప్రేమించిన, పిల్లలను ప్రేమించిన, ఇంటిని ప్రేమించిన, బంగారాన్ని ప్రేమించిన, నగలను ప్రేమించిన, చీరలను ప్రేమించిన, ఇంకా మనుషుల్లో ఎవరిని ప్రేమించినా, పదవిని ప్రేమించినా, డబ్బును ప్రేమించినా, దేన్ని ప్రేమించినా అదేమవుతుందంటే విగ్రహారాధనే అవుతుంది. పనిని ప్రేమించిన విగ్రహారాధన. అంటే భక్తులు కూడా ఏమైపోయే ప్రమాదం ఉంది? విగ్రహారాధనలోకి పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది కనిపించేది, బాహ్యంగా కనిపించేది. ఇది బాహ్యంగా కనిపించే వస్తువుల్ని ఎక్కువగా ప్రేమిస్తాం, కనిపించని వాటిని తక్కువగా ప్రేమిస్తాం. నిజమైన భక్తులు ఏం చేస్తారంటే కనిపించే వాటిని ఎక్కువగా ప్రేమించరు, కనిపించని అదృశ్యమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తారు. అది నిజమైన భక్తులు చేసే పని. మనకు అబ్రహాము గారి దగ్గర నుంచి చూస్తున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళాలో, ఎందుకు వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏమిస్తాడో ఏమీ తెలియకుండా దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. అంటే ఆయనకి ఏం కనపడింది అంటే అదృశ్యమైన లోకం కనపడింది అబ్రహాము గారికి. అంటే నిజమైన భక్తులకి ఏం కనపడింది అంటే అదృశ్యమైనవి కనపడతాయి, మామూలు భక్తులకి దృశ్యమైనవి కనపడతాయి. అందుకే దృశ్యమైన వాటిని ఎక్కువగా ప్రేమించి విగ్రహారాధనలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇంత భక్తిగా ఇంతమంది ప్రవక్తల ద్వారా, ఇంతమంది భక్తుల ద్వారా నడిపించబడుతున్న యూదులు కూడా ఏమైపోతున్నారంటే విగ్రహారాధనలో పడిపోతున్నారు. ఎందుకంటే అన్యులను చూసి నేర్చుకుంటున్నారు ఎక్కువగా. అన్యులు గొప్ప గొప్పగా విగ్రహారాధనలు చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అందులో వాళ్ళకి శరీర సంబంధమైన తాత్కాలికమైన ఆనందం కనపడుతూ ఉంటుంది. మనకు కూడా అలాంటి ఆనందం కావాలనుకుంటారు. అందుకు కదా సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇతర రాజులకు ఏర్పాటు చేసుకున్నట్టు మాకు కూడా ఎవరు వంటి రాజు కావాలన్నాడు? లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి అన్నాడు. అంటే లోకులు ఒక రాజును ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కనపడలేదు, కానీ బయటికి వాళ్ళు రాజును పెట్టుకొని ఆనందిస్తున్నారు అనుకున్నారు. వీళ్ళు రాజు వచ్చేదాకా వీళ్ళకి ఎంత ఇబ్బందో వాళ్ళకి తెలియలే. లోకాన్ని చూసి మోసపోతూ ఉంటున్నారు భక్తులైన వారు. యూదులైన వారు కూడా ఏమైపోయారంటే విగ్రహారాధనలోకి పడిపోయారు. అందుకే దేవుడికి బాగా కోపం వచ్చేసింది. ఎన్నో వచనం?
24 కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచారు. వీళ్ళు కూడా దేవతా స్తంభాలను ఉంచారు. వాళ్ళని కాపీ కొడుతున్నారు వీళ్ళు. మరియు పురుషకాములు సహా దేశంలో నుండి, అంటే పురుషుణ్ణి పెళ్లి చేసుకునే ఏర్పాట్లు ఆ రోజుల్లోనే ఉన్నాయంట, ఈరోజు కాదు. ఈరోజు కొన్ని ప్రభుత్వాలు కూడా స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు. ఆ రోజుల్లోనే పురుషకాములు కూడా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇది కూడా అన్నిల్లో నుంచి వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నదే ఈ జబ్బు కూడా. పురుషకాములు సహా దేశమందుండిరి ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యోధావారును చేయుచు వచ్చిరి. అన్యులతో మీరు సహవాసం చేయొద్దు, వాళ్ళతో వియ్యమందొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని దేవుడు ఖచ్చితంగా మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ఆజ్ఞిస్తే, ఇశ్రాయేలు వారు విడిపోయిన తర్వాత వాళ్ళు చెడిపోయి అన్యుల్లాగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళు భ్రష్టులు అయిపోయారు, రాజు వలన మెయిన్. ఇక్కడ కూడా ఏమయ్యారు, యూదులు కూడా అన్ని జనుల పద్ధతి చొప్పునే వీళ్ళు కూడా భ్రష్టులు అయిపోయారు. టోటల్గా దేవుని యొక్క ప్రణాళిక అంతా తారుమారు చేశారు. దేవుని యొక్క ఆలోచన విధానాలన్నీ తొంగలో దొక్కేశారు. ఎవరిని చూసి దేవుడు సంబరపడుతున్నాడో, ఎవరిని చూసి దేవుడు ఆనందపడుతున్నాడో ఆ జనాంగం మొత్తం ఏమైపోయారు, భ్రష్టులైపోయారు. నాయకుడు సరిగ్గా లేకపోతే ప్రజలందరూ పాడైపోతారు. నాయకుడు నిలబడితేనే ప్రజలు బాగుంటారు. కొంతవరకు సొలొమోను గారి కాలంలో బాగానే ఉన్నారు, కొంతవరకు సౌలు గారి కాలంలో బాగున్నారు, కొంతవరకు దావీదు గారి కాలంలో ఇంకా బాగున్నారు. ఎప్పుడైతే వాళ్ళ తదనంతరం వీళ్ళు వచ్చారో రెహబాము యరొబాము, వెంటనే భ్రష్టులైపోవటం ప్రారంభించారు. 25వ వచనం, రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి వెంటనే శత్రురాజుల్ని రేపాడు. చూసారా, ఎప్పుడైతే వీళ్ళు భ్రష్టులైపోయారో శత్రురాజులు వచ్చేసారు. ఎక్కడ, ఐగుప్తు రాజుకు షీషకు. ఐగుప్తు రాజుల్లో ఎవరి పేర్లు ఇప్పటిదాకా దేవుడు చెప్పలేదు, కానీ ఇది షీషకు అనే ఒక రాజు పేరు మాత్రం రాయించాడు ఇక్కడ. షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొని పోయాను. సొలొమోను గారు రాజైన కొత్తలో బంగారపు డాళ్ళు, బంగారపు అలుగులు, ఇంకా బంగారపు కేడాలు ఇవన్నీ చేయించాడు కదా. ఇవన్నిటినీ షీషన్ రాజు, ఐగుప్తు రాజు ఎత్తుకొని పోయాడంట. రాజైన రెహబాము వీటిని మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేశాను. అంటే కొంతమందిని దీనికి కాపలా పెట్టాడు. బంగారపు డాళ్ల ప్లేస్లో ఏం చేయించాడు ఈ రెహబాము, ఇత్తడి డాళ్ళు చేసి వాటిని కూడా కాపలాగా పెట్టాడు, కొంతమందికి అప్పగించాడు. రాజ సంరక్షకుల అధిపతి వశము చేశాను. రాజు యెహోవా మందిరములకు వెళ్ళినప్పుడల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో, అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు, రాజుగారు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు, రాజుగారు మళ్ళీ వెనక్కి రాగానే మళ్ళీ తీసుకెళ్ళి గదిలో దాచేవాళ్ళు. అంతకుముందు అయితే మందిరంలోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ బంగారపు డాళ్లను, వీటన్నిటిని, అలుగులన్నిటినీ ఐగుప్తు రాజైన షీషను తీసుకుపోయాడు. అంటే ఎప్పుడైతే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా తయారవుతారో వెంటనే దేవుడు ఇతర రాజులకు బలాన్ని ఇస్తాడు. వాళ్ళు వచ్చి వీళ్ళని, ఒకప్పుడు ఇశ్రాయేలీలు అంటే దడ, కనాను దేశంలో ఎంటర్ అయిపోయారు అనగానే రాహాబ్ అనే వేసి ఏం చెప్పిద్దండి, మీ దేవుడు చాలా శక్తిమంతుడు, చాలా గొప్పోడంట, మీ దేవుడు చేసిన ఆ కార్యక్రమాలు చూసి మా గుండెలు అవిసిపోయినాయి. ఇది వింటేనే భయపడిపోయింది ఆమె. ఎరుకో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ గడగడ వణికిపోయారు. అన్ని గేట్లు వేసేసుకొని ఎవరో వాళ్ళ నగరంలో ప్రవేశించకుండా మొత్తం క్లోజ్ చేసుకొని బిగబట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పోడో, వీళ్ళ వెనుక ఎంత శక్తిమంతుడు ఉన్నాడనే భయం వాళ్ళకు ఉంది. ఈరోజు అదే ఇశ్రాయేలీలు ఇతర రాజులకి ఏమయ్యారు, చులకనైపోయారు. కారణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి ఇతర దేవతలను, విగ్రహాలని దేవుడిగా భావించి పూజిస్తారో అప్పుడు దేవుడు ఇతరులను రేపి మనల్ని అణిచివేస్తాడు. ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి కూడా అదే. క్రైస్తవుల్ని బాగా అణిచేస్తున్నారంటే
క్రైస్తవులకి ఎక్కడా విజయం రావట్లేదంటే మన దైనందిన జీవితంలో కానీ కుటుంబాల్లో కానీ మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. ఏ విషయంలో అంటే ఖచ్చితంగా మనం ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో దేవుడి స్థానాన్ని వేరే ఎవరికో ఇచ్చి మనం దేవుడి కంటే ఎక్కువగా వేటినో ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని అణిచివేసే కార్యక్రమం చేపడతాడు. అదే దేవుడికి మహిమ వచ్చే విధంగా ప్రతి విషయంలో మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏం చేసినా పని దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ దారిలో కానీ దేవుడికి మహిమ వచ్చే విధంగా బతుకుతున్నాం అనుకోండి, ఎక్కడా మనల్ని తగ్గించడు దేవుడు, ఎక్కడా మనల్ని అవమానపరచడు దేవుడు, ఎక్కడా నిందకు అప్పగించడు. ఒకవేళ అప్పగించినా ఆయన పని నిమిత్తం శోధన కోసం ఇస్తాడే తప్ప దేవుడు ఎక్కడా తక్కువ చేయడు మనకి. ఇక్కడ ఇశ్రాయేలీయులు పడిపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి రెహబాము ఇత్తడి దాళ్ళను చేయించి ఆయన వచ్చి వెళ్ళేటప్పుడల్లా వీళ్ళు రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి గదిలో పెట్టేసేవాళ్ళు. 29 రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ యరొబాము రెహబాము, యరొబామేమో ఇశ్రాయేల్ రాజుల గురించి, రెహబామేమో యోధారాజులు. ఇక్కడ నుంచి యోధారాజుల్ని పరిపాలించే పలాన్ రాజు అని, మళ్ళీ ఇశ్రాయేల్ రాజును పరిపాలించే పలాన్ రాజు అని ఇలా మనకి ఈ గ్రంథం అంతా చదువుతున్నప్పుడు ఇక ఇక్కడ నుంచి మనకి యూదులను పరిపాలిస్తున్న రాజు పలానా, ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న రాజు పలానా. ఆ రాజు ఎంతకాలం పరిపాలించాడు, ఈ రాజు ఎంతకాలం పరిపాలించాడు, ఈ రాజు ఏ కాలంలో ఈ రాజు ఏం చేశాడు, ఈ పోలికలతో మనకి గ్రంథం అంతా నడుస్తూ ఉంటుంది ప్రియులారా. రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథములందు వ్రాయబడి ఉన్నది. వారు బ్రతికినంత కాలము రెహబామునకు యరొబామునకు యుద్ధములు జరుగుచుండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు. అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయను. సొలొమోను గారి కుమారుడు రెహబాము, రెహబాము గారి కుమారుడు అబీయాము. ఎన్నో రాజు ఈయన? సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు, రెహబాము, అబీయా. అటువైపు యరొబాము ఒకటి. ఇశ్రాయేలీయులు విడిపోయిన తర్వాత యరొబాము అక్కడ మొట్టమొదటి రాజు. యూదుల్ని ఇశ్రాయేల్ని కలిపి పరిపాలించింది 3 రాజులైతే ఇప్పుడు రెండవ రాజు ఇతను అబీయాము. ఇతను యూదుల్ని పరిపాలించిన వాళ్ళు విడిపోయిన తర్వాత రెండవ రాజు. 15వ అధ్యాయము వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల పైన ఆసీనుడా, స్తోత్రార్హుడా, మీ మహోన్నతమైన ఘనమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తోత్రములు. మీరు అదృశ్యులు కనుక, మీరంటే కనిపించలేదు కనుక భూమి మీద ఎక్కువ మంది మీకు భయపడలేదయ్యా. అదృశ్యంగా ఉన్న దృశ్యమైన వాటిని చూసినప్పుడు మీ యొక్క అదృశ్య లక్షణాలు ఏంటో మాకు అర్థమవుతాయని, ప్రకృతిలోని అనేకమైన వస్తువులను మేము పరిశోధించటం వల్ల మాకు మీ అదృశ్య లక్షణాలు అర్థమవుతాయి, నిత్య శక్తియు దేవత్వం అంటే ఏంటో మాకు అర్థమవుతాయని వాక్యం ద్వారా మాకు గ్రహింపునిచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. రాజుల గ్రంథములో తండ్రి ఒకప్పుడు అన్యులకు మాత్రమే రాజు ఉండేవాడు. మీ పిల్లలైన వారికి మీరే రాజుగా ఉండి మీరే వారిని మీ కనుసన్నల్లో నడిపిస్తూ వారికి కావలసిన సమస్తాన్ని దయచేస్తూ పరిపాలిస్తున్నప్పుడు ఇతర రాజులను చూసి ఇతర వ్యక్తులను చూసి మోజుపడి మాకు కూడా లోక మర్యాద చొప్పున రాజు కావాలి అని రాచరికపు వ్యవస్థను తండ్రి కనిపించని మిమ్మల్ని పక్కన పెట్టి కనిపించే రాజును కావాలని కోరుకున్న ఇశ్రాయేలు జనాంగం యొక్క పతన స్థితి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఈరోజు వాక్యంలో నుంచి మేము గ్రహించాం. దాని ద్వారా మేము నేర్చుకునే పాఠం, ఒకప్పుడు ప్రవక్తల ద్వారా డైరెక్ట్గా మీరే మాట్లాడి ప్రవక్తల ద్వారా ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉన్న రోజుల్లోనే మీ పిల్లలు అంతగా చెడిపోతే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ప్రవక్తల ద్వారా మాట్లాడి వ్రాయించిన మాటలు మాత్రమే ఈరోజు మా దగ్గర ఉన్నాయి నాయన.
ఆ మాటలు ఎప్పటికప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారన్న విషయాన్ని గ్రహించి మేము ఇంకా తగు జాగ్రత్తలు తీసుకొని అదృశ్యుడైన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి కావలసిన పరిస్థితులు మేము చక్కబెట్టుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. ఇదిగో నాయన, ఇశ్రాయేలు పరిపాలించిన మరి యెరోబాము, యూదులను పరిపాలించిన రెహబాము, ఇద్దరు ఎలాంటి స్థితిలో వారు మరణమయ్యారు, ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు, వారి వలన ఇటు యూదులు అటు ఇశ్రాయేలీలు ఎంత పతనావస్థలోనికి వెళ్ళిపోయారో మేము గ్రహించాం. మా వలన మా చుట్టుపక్కల వారు కానీ, మా బంధువులు కానీ, మా రక్త సంబంధులు కానీ, మా ఇంట్లో వారు కానీ పతనావస్థలోనికి వెళ్లకుండా మా వలన అభివృద్ధిలోనికి రావటానికి, మీకు సమీపంగా ఉండటానికి మా ప్రవర్తనను మేము సరిచేసుకునే విధంగా మాకు ఈ పాఠంలో నుంచి జ్ఞానవాక్కులు నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మిగిలిన భాగం మీ చిత్తమైతే వచ్చే వారం నేర్చుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత మీ చిత్తమైతే వారికి క్రీస్తులో తీర్చండి. తద్వారా మరింతగా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యతను వారికి ప్రసాదించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.